అందరికీ నమస్కారం అండి. జయగురుదత్త ఎస్వీఎస్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. చందమామ కథలు వినాలంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు చందమామ కథల్లో బందిపోటు పెద్ద మనిషి అని చక్కని చందమామ కథ నుండి విందాం. విసుగు చెందని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి చెట్టు పైన శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే శ్మశానంకే నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నువ్వు ఇలా శ్రమ పడటం చూస్తే నాకు చాలా జాలి వేస్తున్నది. నీకు శ్రమ తెలియకుండా ఉండేందుకు ఒక విచిత్రమైన నీతి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కోసల దేశానికి కాశీ దేశానికి మధ్య ఉండే సరిహద్దులో కొందరు దోపిడీదారులు ఉంటూ ఉండేవారు. వీరికి దొంగతనాలు అనాదిగా వస్తున్న వృత్తి. భూములు దున్నుకోవటము, ఇతర వృత్తులు చేసుకోవటము, జ్ఞానం వల్ల పొట్ట పోసుకోవటము వారికి గౌరవహీనంగా కనపడేది. అందుచేత వారు చదువులు చదివేవారు కారు, మడులు మాన్యాలు ఆశించేవారు కాదు. ఈ దోపిడీదారుల్లో అగ్రగణ్యుడిగా చెప్పదగినవాడు దుర్ముఖుడు అనేవాడు. అతనికి 7 కుమారులుండేవారు. వారిలో 6 దోపిడీల్లోనే తమ ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు అతని వెంట అతని ఆఖరు కొడుకు గంగు అనేవాడు మాత్రమే ఉంటున్నాడు. నాయనా గంగు, భుజబలంపై ఆధారపడి బతకడం మనకు అనాదిగా వస్తున్న నీతి. కొయ్యలు చెక్కుకుని కుండలు చేసుకుని మట్టి తవ్వుకుని బతికేవాళ్ళు చాలా హీనజీవులు. నువ్వు వారిలాగా బతకవని నాకు మాట ఇయ్యి అని దుర్ముఖుడు కొడుకుతో అనేవాడు. గంగు కూడా తండ్రికి తగ్గ కొడుకే. తండ్రి చేసే దోపిడీలలో గంగు కూడా తోడ్పడుతూ ఉండేవాడు. దుర్ముఖుడికి ఒక చిన్న కోటలాంటి ఇల్లు ఉన్నది. అది అజేయమైనది. దానికి ఒక పక్క ఊబి భూములు ఉండేవి, మరొక ప్రక్క దట్టమైన అరణ్యం ఉండేది. ఈ ఊబి భూముల మధ్యగా వాళ్ళ ఇంటిని సమీపించడం కొద్ది మంది సాటి దొంగలకు తప్ప కొత్తవారెవరికీ తెలియదు. ఆ ప్రదేశంలో దుర్ముఖుడు బలమైన ఇల్లు కట్టుకుని దాని చుట్టూ కొండరాళ్లతో ప్రహారీ గోడ కట్టాడు. తన ఇంటిలోపు లోహపు తలుపులు గల పెద్ద ద్వారం అమర్చాడు. ఇంటికి ప్రహారీ గోడకు మధ్య ఉన్న విశాలమైన ఖాళీ ప్రదేశంలో దుర్ముఖుడు పశువులు గుర్రాలు ఉండేవి. ఇలా ఉండగా కోసలకు ముఖ్య పట్టణమైన అయోధ్యలో రాజుగారు చనిపోయాడు. ఆయనకు పిల్లలు లేరు. ఆ కారణం చేత కాశీరాజే కోసల రాజ్యానికి కూడా వారసుడయ్యాడు. ఎన్నో శతాబ్దాల పాటు వేరువేరుగా ఉన్న రాజ్యాలు 2 ఇందువల్ల ఏకఛత్రం కిందకి వచ్చాయి. కాశీరాజు సపరివారంగా అయోధ్య నగరానికి బయలుదేరి వచ్చి మహావైభవంగా రాజ్యాభిషేకం జరుపుకున్నాడు. ఆ రోజే సరిహద్దు దోపిడీదారులు భారీ ఎత్తున దోపిడీలు కూడా చేశారు. అధికారులు వచ్చి రాజుగారితో, మహారాజా, కాశీ కోసల సరిహద్దుపై దోపిడీదారులు మళ్ళీ విజృంభించారు అని మనవి చేసుకున్నారు. ఇప్పుడు కాశీ కోసల దేశాల మధ్య సరిహద్దు లేదు. అది మన రాజ్యానికి నడిబొడ్డు. అక్కడ ఉండే దోపిడీదారులందరినీ నిర్మూలించండి అని రాజు తన సేనానాయకుడికి ఉత్తర్విచ్చాడు. సేనానాయకుడు 500 మంది సైనికులతో బయలుదేరి సరిహద్దుకు వెళ్ళి దోపిడీదారులు వేట ప్రారంభించాడు. కొందరు దోపిడీదారులు సేనానాయకుడికి అభయం పొంది లంచాలు కూడా తీసుకుని మిగిలిన దోపిడీదారులను వెతికి పట్టుకోవడానికి బాగా సహాయపడ్డారు. తనకు దొరికిన ప్రతి దోపిడీదారును సేనానాయకుడు ఎప్పటికప్పుడే తల తీయించేసేవాడు. ఈ వార్త దుర్ముఖుడికి తెలిసింది. అతను తన కొడుకుతో, నాయనా గంగు, ప్రపంచం తారుమారు కాబోతున్నది. ఇక ధర్మం అనేది ఉండదు. పరాక్రమవంతులు భుజబలంతో బతికే రోజులు పోయి శాసనాలకు లోబడి బతికే రోజులు వస్తున్నాయి. పరాక్రమాల స్థానంలో పెత్తనం అధికారం చలాయించబోతున్నది. నువ్వు మాత్రం ఎలాంటి పరిస్థితుల్లోనూ పౌరుషంగా బతుకుతావని మాట ఇయ్యి అన్నాడు. తండ్రి కొడుకులు ఇంటి డాబా మీద కూర్చుని మాట్లాడుకుంటున్న సమయంలో దూరాన మనుషులు గుర్రాలెక్కి తమ ఇంటికేసి రావటం కనిపించింది. నాన్న, మన ఇంటిపైకి సైనికులు వస్తున్నారు అన్నాడు గంగు. ఊబి మధ్యగా ఎలా వస్తారా? 1-2 మనుషులే, దారి తెలియకపోతే రాలేరే. సైన్యం ఎలా రాగలదు?
నువ్వేమీ భయపడకు అన్నాడు దుర్ముఖుడు. కాదు నాన్న, వారికెవరో దారి చూపిస్తున్నారు. ముందుగా గుర్రం మీద వచ్చేవాడికి దారి బాగా తెలుసును. తాను ఫలానా అని తెలియకుండా ఉండటానికి ముసుగు వేసుకున్నాడు అన్నాడు గంగు. నీచులెవరో నయవంచన చేశారు. నాయనా, నా బాణాల విల్లు అందుకో అన్నాడు దుర్ముఖుడు. సైనికులు సేనానాయకుడు దుర్ముఖుడు ఇంటిని చుట్టుముట్టేశారు. అయ్యా పేదవాణ్ణి, ఇంతమంది అతిథులు వస్తే నేనేం కావాలి? మీ గుర్రాలకు దానా కూడా పెట్టలేనే అన్నాడు దుర్ముఖుడు సేనానాయకుడితో. బందిపోటు నాయకుడు దుర్ముఖుడు నీవే అయినట్టయితే వెంటనే నాకు బందీ అయిపో, లేకపోతే నిన్ను నీ ఇంటిని నీ వాళ్ళను సర్వనాశనం చేస్తాం అన్నారు సేనానాయకుడు. దుర్ముఖుడు సేనానాయకుడితో, అయ్యా నేను దొంగను కాను, నేను చాటుమాటుగా ఏ పని చేయలేదు, పేదల కడుపు కొట్టలేదు, చాతనైనప్పుడల్లా వారిని ఆదుకున్నాను, అనాథ స్త్రీలను శిశువులను ఎన్నడూ హింసించలేదు, నన్ను మీరెందుకు లొంగిపోమంటున్నారో నాకు అర్థం కాకుండా ఉన్నది అన్నాడు. సేనానాయకుడు ఈ మాటలు వినిపించుకోక ఇంటి చుట్టూ ఉన్న ప్రహారీ గోడ బద్దలు కొట్టమని తన సైనికులను ఆజ్ఞాపించాడు. అప్పటికే సూర్యాస్తమయం అయినది. కొద్దిసేపట్లో చీకటి పడబోతున్నది. సైనికులు గోడ ఒక భాగం పడగొట్టే సమయానికి గంగు ఇంటిపై నుంచి పశువుల మధ్యకు చెత్త కట్టలు అంటించి పడేశాడు. ఆ మంటలకు బెదిరి పశువులన్నీ సైనికుల మీదకి పరిగెత్తి కలవరం కలిగించాయి. ఈ సమయంలో దుర్ముఖుడు గంగుతో సహా కిందకి దిగివచ్చాడు. తన భార్యకు కొడుక్కు వీల్కోడు చెప్పాడు. మీరు మానుషంగా మాత్రం బతకండి, నేను సాధ్యమైనంత వరకు ప్రాణాలతో తప్పించుకుంటాను. బతికి బయటపడ్డానంటే మళ్ళీ మనం ఎప్పటికైనా కలుసుకుందాం, లేకపోతే ఇదే ఆఖరి చూపు అంటూ దుర్ముఖుడు ప్రఖ్యాతమైన తన గండ్రగొడ్డలు తీసుకుని గంగుతో, నాయనా చప్పుడు కాకుండా మెల్లగా తలుపు తెరు, నేను బయటకు పోతాను అన్నాడు. ఇంటి బయట చేరిన సైనికులు బయటకు వస్తారా, కొంపకు నిప్పంటించమా అని కేకలు వేస్తూ ఉన్న సమయంలో అకస్మాత్తుగా తలుపు తెరుచుకున్నది. గండ్రగొడ్డలు గుండ్రంగా తిప్పుతూ శరవేగంతో దుర్ముఖుడు సైనికుల మధ్యగా దూసుకొచ్చాడు. అతని ఎవ్వరూ ఆపలేకపోయారు. పైపెచ్చు అతని గండ్రగొడ్డలి అడ్డం వచ్చిన వారిని ఊచకోత కోసేస్తుంది. సైనికులను దాటినాక దుర్ముఖుడు ఊబికి అడ్డం పడి అరణ్యం కేసి పరిగెత్తాడు. కొందరు అశ్వ సైనికులు అతని చీకట్లో వెంబడించారు. వారిలో ఒక్కడు కూడా ప్రాణాలతో తిరిగి రాలేదు. అందరూ ఊబిలో దిగబడిపోయారు. దుర్ముఖుడు మాత్రం సురక్షితంగా తప్పించుకు పారిపోయాడు. ఈ లోపల సైనికులు దుర్ముఖుడి ఇంట చొరబడ్డారు. లోపల గాఢాంధకారంగా ఉంది. సైనికులకు ఊబి మధ్యగా దారి చూపిన ముసుగు మనిషి ఎక్కడి నుంచో ఒక దివిటీ తెచ్చాడు. తలుపు ప్రక్కన నిలబడి చూస్తున్న గంగకు మండిపోయింది. వాడు తలుపు వెనక గోడ నుంచి తన గొండ్రగొడ్డలు తీసి ఆ ముసుగు మనిషి చేతి మీద ఒక్క పెట్టాడు. ఆ దెబ్బకు దివిటీ కింద పడి ఆరిపోవటమే కాక ముసుగు మనిషి చేతి వేళ్ళు 3 తెగిపోయాయి. చివరకు సైనికులు దుర్ముఖుడి భార్యను కొడుకును ఖైదీలుగా పట్టుకుని దుర్ముఖుడి ఇంటికి నిప్పు పెట్టి కాల్చివేసి అయోధ్యకు తిరిగి వచ్చారు. అక్కడ న్యాయస్థానంలో దుర్ముఖుడి భార్యకు కానీ గంగుకు కానీ ఎట్టి శిక్ష పడలేదు. డ్యాగ ఎగిరిపోయాక ఈ పిచ్చికల్ని ఎందుకు పట్టుకువచ్చినట్టు అన్నాడు న్యాయాధికారి. నా భర్తను పొట్టన పెట్టుకున్నారు, నా కొంపకు చిచ్చు పెట్టారు, ఇప్పుడు మనం ఎక్కడికి పోయేట్టు అని దుర్ముఖుడి భార్య ఏడ్చింది. నేను మళ్ళీ ఇల్లు కడతాను రామ్మ అంటూ గంగు తన తల్లిని తీసుకుని తన ఇల్లున్న చోటుకు వచ్చాడు. అక్కడ తల్లి కొడుకులిద్దరూ ఒక కుటీరం కట్టుకున్నారు. కానీ తినడానికి తిండి లేదు. కుందేళ్ల వంటి చిన్న చిన్న జంతువులను గంగు వేటాడి తెచ్చాడు. తర్వాత 2-3 రోజులకు గంగు తల్లి మంచాన పడి వారం రోజుల కల్లా మరణించింది. గంగు బొత్తిగా దిక్కులేనివాడైపోయాడు. వాడు తన తల్లిని ఇంటి సమీపంలోనే పాతిపెట్టాడు. గంగు పరిస్థితి అందరికీ తెలిసింది. ఆ సమీపంలోనే నివసిస్తున్న ఒక సంపన్నుడు గంగు పైన జాలిపడి
తన పశువుల కాపరిగా ఉద్యోగం ఇచ్చాడు. గంగు జీవితం పూర్తిగా మారిపోయింది. దానితో పాటు వాడి మనస్తత్వం కూడా మారిపోయింది. కానీ అప్పుడప్పుడు తమ శత్రువులపైన పగ తీర్చుకోవాలన్న ఉద్రేకం కలుగుతూ ఉండేది. ఆనాడు సైనికులను తమ ఇంటికి తీసుకువచ్చిన ముసుగు మనిషి ఎవరో గంగుకు ఇప్పుడు తెలుసును. వాడి పేరు రుద్రుడు. వాడి ఇల్లు దుర్ముఖుడి ఇంటికి కొద్ది దూరంలోనే ఉన్నది. వాడి కుడి చేతికి 2 వేళ్ళుంటాయి. రుద్రుని చూసినప్పుడల్లా గంగు రక్తం ఉడికిపోయేది. కానీ గంగు తొందరపడి ఏమీ చేయలేదు. చాలా ఏళ్ళు గడిచాయి. గంగు 25 ఏళ్ల వయసులో ఉండగా ఏదో ఉత్సవం వచ్చింది. యువకులు వినోద పోటీల్లో మల్లయుద్ధాలు చేశారు. గంగు రుద్రుడు మల్లయుద్ధం చేయవలసి వచ్చింది. గంగు కింద తాను మీద పడి అయి ఉన్న సమయంలో రుద్రుడు ఎక్కడ నుంచో ఒక కత్తి తీసి గంగు డొక్కలో పొడిచాడు. మళ్ళీ పొడవడానికి చెయ్యి ఎత్తినప్పుడు గంగు వాడి చెయ్యి పట్టుకుని కత్తి లాగేసి రుద్రుడు రొమ్ములో పొడిచేశాడు. మరుక్షణం గంగు హడలిపోయాడు. ఈ తప్పు చేసినందుకు నలుగురు చేరి తనను హతమార్చేస్తారని రూఢి చేసుకుని వాడక్కడి నుంచి కాలిబలం కొద్దీ అడవిలోకి పరిగెత్తుకు పారిపోయాడు. వాడు రాత్రింపగళ్ళు ఆగకుండా ప్రయాణం చేసి కొంతకాలానికి ఒక దూరదేశం చేరుకుని ఒక సత్రంలో బస చేశాడు. ఆ రోజు అక్కడికి ఒక ముసలి బిచ్చగాడు కూడా వచ్చాడు. ఆ బిచ్చగాడు తన కేసు పరీక్షగా చూస్తూ ఉండటం గమనించి గంగు చిరాకు పడ్డాడు. మరునాడు గంగు ప్రయాణం అవుతూ ఉండగా ఆ బిచ్చగాడు వెంట నడవసాగాడు. ఎవరు నువ్వు, నాతో ఏం పని అని గంగు బిచ్చగాడిని అడిగాడు. నువ్వు దక్షిణ దేశం పోతున్నట్టున్నావు, నేను అటే పోతున్నాను. మనిషికి మనిషి తోడు కదా. ఇంతకు బాబు నీ పేరేమిటో తెలుసుకోవచ్చా అన్నాడు బిచ్చగాడు. నా పేరు గంగు అన్నాడు గంగు. మీ నాన్న పేరు అని మళ్ళీ అడిగాడు బిచ్చగాడు. గంగు సమాధానం చెప్పిన మీదట ఆ బిచ్చగాడు వాడిని కౌగిలించుకుని, నేను నీ తండ్రినేరా నాయనా, మీ అమ్మ కులాసాగా ఉన్నదా, నువ్వు ఎక్కడికి పోతున్నావు, ఎందుకు పోతున్నావు అని అడిగాడు. గంగు తండ్రికి తన సమాచారం అంతా వివరంగా చెప్పాడు. ఈ మాత్రానికే పారిపోతున్నావా నాయన, అక్కరలేదు. మన దగ్గర ఏ అన్యాయాలనైనా సరిచేయగల బంగారం ఉన్నది. నేను నానా దేశాలు తిరిగి సైనికుడిగా పనిచేసి చాలా సంపాదించి కూడా పెట్టాను. దగ్గర చాలా డబ్బున్నదని ఎవరూ అనుకోకుండా ఈ బిచ్చగాడి వేషం వేశాను. ఇంటికి పోదాం పద అన్నాడు దుర్ముఖుడు. అంతా దుర్ముఖుడు చెప్పినట్టే జరిగింది. గంగు పొడిచిన పోటుకు రుద్రుడు చావలేదు. అధికారులు కొద్ది బంగారు కాసులు లంచం పుచ్చుకుని రుద్రుడు గంగుపై చేసిన ఫిర్యాదుకు సాక్ష్యాధారం లేదు పొమ్మన్నారు. దుర్ముఖుడు చాలా ధనంతో తిరిగి వచ్చాడని తెలిసి గొప్ప గొప్ప వాళ్ళు కూడా అతనితో స్నేహం చేశారు. గంగును పశువుల కాపరిగా పెట్టుకున్న ధనికుడే వాడికి తన కుమార్తెనిచ్చి అతి వైభవంగా వివాహం చేశాడు. బేతాళుడి కథ చెప్పి, రాజా నాకొక్క సందేహం, తన దృష్టిలో ఉత్తమ మానవుడిగా జీవిస్తున్నాడు అనుకున్నప్పుడు అధికారులు దుర్ముఖుడిని ఎందుకు నేరస్తుడిగా చూశారు? అతను తర్వాత డబ్బు సంపాదించి న్యాయం కొళ్ళు కూడా కప్పగలిగితే అతన్ని పెద్ద మనిషిగా లోకం ఎందుకు భావించింది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. అప్పుడు విక్రమార్కుడు ఇలా సమాధానం చెప్పాడు. ఒక మనిషి తాను నీతిగా ప్రవర్తిస్తున్నామనుకున్నందువల్ల ఏమీ లాభం లేదు. సంఘనీతిలో మార్పులు జరిగినప్పుడు మనుషులు కూడా దానికి అనుగుణంగా తమ ప్రవర్తనను మార్చుకోవాలి. దొంగగా ఉన్నప్పుడు దుర్ముఖుడు తన తాత ముత్తాతల నాటి సంఘనీతిని మాత్రమే పాటించాడు. ధనంతో తిరిగి వచ్చినాక ఆనాడు అమల్లో ఉన్న సంఘనీతిని పాటించాడు. అందుచేతనే ఒకనాటి దొంగ పెద్ద మనిషి అయ్యాడు అన్నాడు విక్రమార్కుడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కేశాడు. ఇప్పుడు దొంగకు తోడ్పడిన కొత్వాలు అనే మరో చక్కని చందమామ కథను విందాం. ఒకప్పుడు కైరో నగరంలో ముయిన్ ఆల్దిన్ అనే గజదొంగ ఉండేవాడు.
కైరో సుల్తాన్ ఎంత ప్రయత్నించి కూడా అతన్ని పట్టలేక చివరకు కొత్వాలుగా నియమించాడు. నగరంలోని దొంగలు అతనికి వెరిచి కుక్కిన పేలవల్లే అయిపోయారు. ఒకనాడు మోయిన్ను ఒలీగారి ఇంటి ముందు ఆవరణలో పడుకొని చిన్న కునుకు తీస్తూ ఉండగా ఒక బరువైన మూట వచ్చి అతని పైన పడింది. మోయిన్ను నిద్రలేచి చుట్టూ చూస్తే ఎవరూ కనిపించలేదు. అతని పైన పడిన మూటలో 1000 బంగారు దీనారాలున్నాయి. నాపై ఇంత అభిమానం ఎవరికి కలిగిందో అనుకుంటూ అతను ఆ దీనారాలను తన జేబులో పెట్టుకున్నాడు. మరునాడు మళ్ళీ అదే ప్రదేశంలో అతను నిద్రపోతూ ఉండగా ఇంకొక మూట బలంగా వచ్చి తలపై పడింది. అందులో కూడా 1000 దీనారాలున్నాయి. దాన్ని పడవేసిన మనిషి జాడ మాత్రం లేదు. మూడో రోజు అతను నిజంగా నిద్రపోతున్నట్లు నటించాడు. కొంచెం సేపటికల్లా ఎవరో తన జేబు తొడుగుతున్నట్టు అనిపించి అతను కళ్ళు తెరిచి ఆ మనిషి చేతిని పట్టుకున్నాడు. మరుక్షణం అతనికి చెప్పరాని ఆశ్చర్యం కలిగింది. ఎందుచేతనంటే అతనికి చిక్కినది ఒక ఆడమనిషి. ఆమె చిన్న వయసులో ఉండటమే కాక చాలా అపురూపమైన సౌందర్యవతిగా కూడా కనిపించింది. మాట్లాడవద్దని తన వెంట రమ్మని ఆమె సైగ చేసింది. మోయిన్ను ఆమె వెంటనే బయలుదేరి వెళ్ళాడు. ఇద్దరు ఒక నిర్జనమైన సందులోకి వెళ్ళాక అతను ఆమెతో, నాతో నీకేం పని? నన్ను పెళ్ళాడు కోరితే నేను సిద్ధంగానే ఉన్నాను అన్నాడు. నాకు నీకన్నా మంచి మొగుడు దొరకడానా? విను, నాకు ఒక చిన్న సహాయం చేయాలి. కాజీగారి కూతురు నేను ఆ బాల్య స్నేహితులం. నా స్నేహితురాలు ఒక అతన్ని ప్రేమిస్తున్నది. నేను ఆమెకు రాయబారిగా పనిచేస్తున్నానని తెలిసి ఆ దుర్మార్గుడు నన్ను తన ఇంటికి రాకుండా కట్టుదిట్టం చేశాడు. నా సహాయం లేనట్టయితే నా స్నేహితురాల్ని ఇంకెవరికో ఇచ్చి పెళ్లి చేసేసి ఆమె జీవితాన్ని కాజీ ధ్వంసం చేస్తాడు. అందుచేత నన్ను ఏదో విధంగా కాజీ ఇంటి ప్రవేశపెట్టడానికి నువ్వు పాటుపడాలి అన్నదామె. అయితే అందుకు నేను చెయ్యగలను అన్నాడు కొత్వాల్ మోయిజ్. శ్రద్ధగా విను, ఈవేళ అర్ధరాత్రి నేను కాజీ ఇంటి సమీపంలో ఒంటరిగా కూర్చుని ఉంటాను. నువ్వు గస్తీ తిరుగుతూ అటు వచ్చి నన్ను ప్రశ్నించు. నేను నగరంలోనికి పని మీద వచ్చి నగర ద్వారం మూసేలోగా తిరిగి ఇంటికి వెళ్ళలేకపోయానని చెబుతాను. నువ్వు కాజీ ఇంటి తలుపు తట్టి నన్ను తెల్లవారేదాకా వారింట దాచుకోమని సిఫార్సు చెయ్యి అన్నదామె. ఆమె నుంచి అదివరకే 2000 దీనారాలు పొంది ఉన్నాడు కాబట్టి కాజీ కూతురికి సహాయపడి పుణ్యం కూడా సంపాదించుకుందామనుకున్నాడు మోయిన్. ఆ రాత్రి అతను రక్షక భటులను వెంట పెట్టుకుని గస్తీ తిరుగుతూ అర్ధరాత్రి వేళకు అనుకున్న ప్రకారం కాజీ ఇంటి వైపుగా వచ్చాడు. ఒక చెట్టు కింద చీకట్లో కూర్చుని ఉన్న నల్లని ఆకారం అతనికి కనిపించింది. ఎవరు నువ్వు అని మోయిన్ను ఆ ఆకారాన్ని ప్రశ్నించాడు. వెంటనే ఆకారం లేచి నిలబడింది. ఆమె స్త్రీ అని, చాలా విలువైన దుస్తులు ధరించిందని రక్షక భటులు గుర్తించారు. అయ్యా, నేను నగలు అవి కొనటానికి సాయంకాలం నగరంలోనికి వచ్చాను. ఆ పని పూర్తయ్యాక నా స్నేహితురాలను ఒకరిద్దరిని చూడటానికి కానీ తిరిగాను. దురదృష్టవశాత్తు ఒకరు ఇంట లేరు. నేను ఒక అమీర్ కుమార్తెను. అయితే ఏమి లాభం? నేను ఇంటికి తిరిగి వెళ్ళే లోపుగా నగర ద్వారం మూసివేయటం చేత ఈ రాత్రికి తలదాచుకునే ప్రాప్తం కూడా లేకుండా పోయింది అన్నదామె. కొత్వాలు మోయిన్ తన రక్షక భటులతో, ఈమె పెద్ద ఇంట్లోని అమ్మాయిగా ఉంది. ఈ రాత్రి ఈమెను దొంగలు దోచారంటే మనకు మాట వస్తుంది. కాజీగారి ఇల్లు ఈ ప్రక్కనే ఉన్నది. ఈమెను తెల్లవారిన దాకా ఉంచుకుంటారేమో అడుగుదాం అన్నాడు. తర్వాత అతను కాజీని లేపి ఆయనతో ఆడకూతురు గొడవ చెప్పాడు. నాకేమీ అభ్యంతరం లేదు. ఈ రాత్రికి నా కుమార్తె గదిలో పడుకుని తెల్లవారగానే వెళ్ళిపోవచ్చు అన్నాడు కాజీ. తన పని పూర్తి అయినందుకు ఎంతో సంతోషించి మోయిన్ గస్తీ ముగించి తన ఇంటికి వెళ్ళి పడుకున్నాడు. మరునాడు ఉదయం నిద్రలేస్తూనే అతనికి ఆడమనిషి జ్ఞాపకం వచ్చింది.
ఏదో పని మీద ఆ దారిని వెళ్ళే వాడల్లా అతను కాజీ గారి ఇంటి మీదుగా పోతూ లోపలికి తొంగి చూశాడు. మూయిన్ను చూస్తూనే కాజీ తిట్టడం ప్రారంభించాడు. ఏం పని చేశావు, వెధవ పని? రాత్రి ఎవత్తునో దొంగ ముండను తెచ్చి నా ఇంట పెట్టి వెళ్ళావు. తెల్లారే లోపుగా అది 6,000 దీనారాలు కాజేసి పారిపోతుంది. నువ్వు దొంగలను పట్టేది పోయి దొంగలకు మద్దతిస్తావా అని ఆయన పెద్దగా కేకలు పెట్టాడు. మూయిన్కు కాళ్ళు వణికాయి, కళ్ళు చీకట్లు కమ్మాయి. ఇప్పుడు ఆలోచించు. ఆ ఆడమనిషి దొంగతనం చేయడానికి సమర్థురాలుగానే కనబడింది. అయ్యా క్షమించాలి. ఆ మనిషి చెప్పిన మాటలు నమ్మాను. అనుమానించడానికి నాకేమీ కారణం కనబడలేదు. మీ సొత్తును దొంగను తెచ్చే భారం నాది అన్నాడు మోయిన్. దొంగలను పట్టుకునే భారం నీది కాక నాదవుతుందా? ఈ దొంగను 3 రోజుల్లోగా పట్టకపోయావో నేనే స్వయంగా నీకు మరణశిక్ష విధిస్తాను అన్నాడు కాజీ. మోయిన్కు ముచ్చెమటలు పోసాయి. కైరో నగరంలో ఉండే లక్షలాది బురకాలలో దేని చాటున తనకు కావలసిన స్త్రీ ఉన్నది ఎలా పోల్చడం తన వల్ల కాదు కదా. ఏ మానవ మాతృడి వల్ల కాదు. నాకు కాజీ చేతుల్లో చావు రాసి పెట్టి ఉంది అనుకుంటూ మోయిన్ను ఇంటికి వెలికిల్లా పడుకున్నాడు. 3 రోజులు అతను ఇల్లు దాటి వెళ్ళలేదు. 3వ నాడు ఉదయం మోయిన్ లేచి కాజీ ఇంటికి బయలుదేరాడు. నాకు దొంగ దొరకలేదు, మరణశిక్ష విధించండి అని కాజీతో అనడానికి అతను నిశ్చయించుకున్నాడు. మోయిన్ను ఒక సందులో నుంచి వెళ్తూ ఎందుకో తల ఎత్తి చూశాడు. మేడపై నుంచి ఒక స్త్రీ వెదురుతడికి తెరను పక్కకు తొలగించి తన కేసు చూస్తూ పైకి రమ్మని సైగ చేసింది. ఆమెను మోయిన్ను క్షణంలో గుర్తించాడు. ఆ మనిషే. గబగబా మెట్లెక్కి మోయిన్ను పైకి వెళ్ళాడు. ఆమె నవ్వుతూ అతనికి ఎదురు వచ్చి, నా మూలంగా పెద్ద చిక్కుల్లో పడినట్టున్నావే అన్నది. నీకోసం 3 రోజులుగా నగరమంతా గాలిస్తున్నాను. ఏమిటి నీ ఉద్దేశం? నీ స్నేహితురాలికి తోడ్పడుతున్నావంటే సహాయపడ్డాను కానీ కాజీ డబ్బెందుకు కాజేస్తావు అని మోయిన్ ఆమెతో అన్నాడు. ఎందుకా? వాడు వట్టి పిసినుగొట్టు కనుక. ఆ డబ్బు గొడవంతా నీకెందుకు? ప్రస్తుతం నీ పీకపైకి వచ్చింది కనుక నిన్ను కాపాడే మార్గం చెబుతాను విను. ఆ కాజీని నీ మీద నేరం మోపు చూశాడు. నువ్వే అతనిపై ముందుగా నేరం మోపు. ఆయన ఇంటి వంటగది మూల ఒక జాడీలో ఉన్నది. నువ్వు ఇల్లంతా సోదా చేసినట్టు చేసి ఆ జాడీలో నుంచి ఒక మూత తీసి మూట పైకి తీయి. అందులో నేను ఆ రాత్రి ధరించిన బట్టలన్నీ ఉంటాయి. అవి నెత్తురితో తడిసి ఉంటాయి. ఆ మూట విప్పగానే పులిలాంటి కాజీ పిల్లిలాగా అయిపోతాడు. నిన్నిక ఏమీ చేయలేడు అన్నదా దొంగ మనిషి. అతని చేతిలో 100 దీనారాలు పెడుతూను. పోయే ప్రాణాలు తిరిగి వచ్చినట్టయినది మోయిన్కు. అతను ధాటీగా నడుచుకుంటూ కాజీ ఇంటికి వెళ్ళాడు. కాజీ అతన్ని చూస్తూనే, పనికి మాలినవాడా, నా సొమ్మెక్కడా, ఆ దొంగ ఎక్కడా అని రెంకెలు వేశాడు. అయితే భటులు నగరమంతా జల్లిందామంటే నమ్మండి, ఆ పిల్ల జాడ చెప్పిన వారు ఒక్కరూ కూడా లేరు. ఆమె మీ ఇంట్లో అడుగుపెట్టడం నేను నా మనుషులు కళ్ళారా చూసాం. మీ ఇంటి నుంచి ఆమె బయటకు వెళ్ళటం చూసిన వారు ఒక్కరు కూడా లేరు. ఆ పిల్ల కానీ ఆమె శవం కానీ మీ ఆవరణలో దొరకాలి. దానికోసం వెతకటం కొత్తవాళ్ళైన నా విధి అన్నాడు మోయిన్ దర్పంగా. కాజీ మొహం పాలిపోయింది. కాసేపు ఆయన నోట మాట రానేలేదు. చివరికైన నువ్వనేది అసంభవం. ఆమెను ఎవరూ చంపలేదు. ఎందుకు చంపుతాం? పైన పోయిన నా 6,000 దీనారాల మాట ఏమిటి అన్నాడు. దానికైనా సాక్ష్యం ఏమున్నది? మీ మాటేగా అన్నాడు కొత్తవాళ్ళు. మోయిన్ ఇల్లంతా వెతికాడు, దొడ్డంతా వెతికాడు. ఎక్కడ ఆడమనిషి జాడలేదు. ఉండదని అతనికి తెలుసు. చివరికి అతను తప్పు చేసిన వాడు మొహం పెట్టి కాజీగారి వంటగదిలోకి వచ్చి ఒక స్తంభానికి ఆనుకుని నిలబడ్డాడు. ఆ గది మూల జాడీ ఒకటి ఉన్నది. ఇప్పుడు కాజీకి మళ్ళీ కాస్త ధైర్యం వచ్చింది. ఆయన కొత్తవాళ్ళతో, ఏది ఆ మనిషి శవం? నేను హంతకుణ్ణేంటివే,
సొమ్ము పోయిందని అబద్ధాలు ఆడానంటివే. నా అబద్ధాలు హత్యలు రుజువు చేయవేం? నీ మీదనే ఇంత నేరం మోపుతావుగా అంటూ గట్టిగా రెంకలు పెట్టసాగాడు. నా మీదే ఇంత నేరాన్ని అంటగడతావా అన్నాడు. అకస్మాత్తుగా మోయిన్ తల ఎత్తి నెత్తురు వాసన ఆ జాడి వైపు నుంచి వస్తున్నది అంటూ పరిగెత్తుకు వెళ్ళి మూలనున్న జాడీలో చెయ్యి పెట్టి ఒక మూట పైకి తీశాడు. ఆ మూట విప్పితే అందులో నెత్తురుతో దడిసిన దుస్తులున్నాయి. ఆ దుస్తులు ఆ రాత్రి తన ఇంట పడుకున్న స్త్రీ ధరించినవేగా కాజీ గుర్తించాడు. ఆయన వణికిపోతూ కొత్వాలతో, నేను పెద్దవాణ్ణి, పరువుగా బతుకుతున్నవాణ్ణి. నేను ప్రమాణ పూర్తిగా ఆ పిల్లను హత్య చేయలేదు. కానీ ఆ దుస్తుల మాట పైకి పొక్కిందంటే నా పరువు కాస్త పోతుంది. ఈ విచారణ ఇంతటితో పోనిచ్చావంటే నీకు నా కృతజ్ఞత చూపుతాను అంటూ అతని చేతులు పట్టుకున్నాడు. కొత్తవాళ్ళు కాజీ వద్ద 1000 దీనారాలు పుచ్చుకొని ఆ బట్టలను కాజీ ఎదుటనే తగలబెట్టి తన దారిని వెళ్ళిపోయాడు. విన్నారు కదండి. ఇటువంటి చక్కని చందమామ కథ వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మరిన్ని కథలు వినాలనుకుంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.